హాయ్ అండి, వెల్కమ్ టు రేణు టైలర్స్. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మనము హైనెక్ బ్లౌజ్ అయితే ముందు వీడియోలో కటింగ్ అనేది చేసుకున్నాం కదండి. అదే మనము ఈరోజు అయితే స్టిచ్చింగ్ వీడియో ఎలా కుట్టాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే మీరు ఒక లైక్ చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. ఇదిగో చూడండి, మనము బ్యాక్ పార్ట్ అయితే నిన్న ఇలా కట్ చేసుకున్నాం కదండి. దాన్ని మళ్ళీ మనము లైనింగ్ అనేది తీసుకొని అటాచ్ చేసుకుందాం. లైనింగ్ చుట్టూరా లైనింగ్ అనేది కుట్టుకోవాలి మెయిన్కి. ఇదిగో ఇలా నీట్గా పర్చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అనేవి నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఇదిగో ఇలా దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ అనేది ఇలా జాగ్రత్తగా చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి.
ఇలా ఓకేనా. ఇదిగో ఇలా. తర్వాత నెక్స్ట్ ఈ చుట్టూ లైనింగ్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, మెయిన్స్ అయితే ఎక్స్ట్రాస్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనము క్రాస్ బెల్ట్. ఇదిగో చూడండి, క్రాస్ బెల్ట్ సేమ్ మన బ్లౌజ్కి అయితే ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని ఇలా చూడండి, మళ్ళీ దీనికి ఇలా ఆపోజిట్ చూసుకొని వేసుకోవాలి. ఇదిగో ఇలా. ఇలా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్. ఇదిగో హ్యాండ్స్ ఇలా తీసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం హెమ్మింగ్ చేసుకోకుండా మనము పల్టాయించుకున్నట్టయితే హ్యాండ్ హెమ్మింగ్ చేసినట్టు నీట్గా వస్తుందండి. ఇదిగో ఒక లైన్ అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ హ్యాండ్ను ఇలా తిప్పేసుకొని ఇదిగో ఈ పైన ఇదిగో చూడండి, ఇక్కడ ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదిగో ఇట్లా హ్యాండ్ చుట్టూరా ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలి. నేను ఎలా కుడుతున్నానో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నానండి. మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇదిగో ఇలా ఇలా పెట్టేసుకున్నాక చుట్టూరా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కుట్టేసుకోవాలి. ఇదిగో మనకు నీట్గా రావాలంటే హ్యాండ్తో ఇలా ఇలా అనుకోవాలి. ఇలా ఒక ఇదిగో ఇలా ఇలా అనుకున్నట్టయితే మనకు నీట్గా ఉంటుంది. చూడండి,
ఇదిగో చూడండి. నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ ఇంతకుముందు కుట్టుకున్నాం కదండి, దాని మీద మనము నిన్నటి వీడియోలో ఫీజింగ్ అయితే మనము ఇలా కట్ చేసుకున్నాం కదండి, దానికి ఒక క్లాత్ అయితే తీసుకొని ఇలా చుట్టూరా ఇలా వేసుకొని క్లాత్ ఇదిగో ఇలా చూడండి, ఇట్లా వేసుకొని చుట్టూరా ఇట్లా కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇదిగో మిడిల్లో చూసుకోండి, ఇలా కరెక్ట్గా మిడిల్లో ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక కచ్చకాయ అయితే ఇదిగో ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా చూసుకోండి, ఇదిగో ఇలా చూసుకొని మిడిల్లో దీనికి ఒక కచ్చకాయ అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనము చూడండి, ఇదిగో ఇలా మిడిల్లో ఇలా ఇదిగో ఇక్కడ చూసిర్రా, ఇగో ఇది మనం పెట్టుకున్నాం కదా ఈ కచ్చకాని, ఇగో ఇది ఫ్రంట్ ఇట్లా పైనుండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము చూసుకోవాలి, ఇలా చూసుకొని మిడిల్కి వచ్చిందా రాలేదని. ఇదిగో ఇక్కడ కూడా ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చూసుకోవాలి ఇలా, ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే ఇలా ఇలా అనుకుంటే ఇగో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది మిడిల్. ఇదిగో ఇక్కడ మిడిల్ వచ్చిందా చూసుకోవాలి, ఎగ్జాక్ట్గా మిడిల్ వచ్చేసింది. అప్పుడు మనము ఒక పిన్ అయితే ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుంటే మనకు కదలకుండా మిడిల్లో కరెక్ట్గా నెక్ అనేది ఇటువైపు ఈక్వల్గా వస్తుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇదే మనకు మెయిన్ అండి. కాలర్ నెక్ ఎలా వేసుకోవాలి అంటే ఇదే మెయిన్, ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇదిగో పైనుండి ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ నుండి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇదిగో ఇలా చూడండి, ఇదిగో ఇక్కడ దాని పక్క నుండి పైనుండి వేయొద్దు, దాని పక్క నుండి వేసుకుంటూ రావాలి. ఇదిగో ఇలా ఇదిగో మిడిల్లో ఇది చూసుకోవాలి. మళ్ళీ మనం ఇలా ఇలా చూసుకుంటూ మనము నెక్ అయితే కుట్టుకోవాలి. ఇదిగో ఇలా చూడండి, ఇదిగో ఇలా ఇదిగో ఇక్కడ నుండి వేసుకుంటూ వచ్చాను నేను స్టిచ్ చుట్టూరా. ఇదిగో ఇలా వేసుకుంటూ వచ్చాను. వేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము ఇదిగో ఇంత క్లాత్ ఒక పాదం మందం అంటే ఒక పావించు ఖర్చుతోటి మొత్తం చుట్టూరా ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నుండి ఇలా ఖర్చు ఉంచుకోవాలండి. ఖర్చు ఉంచుకోకపోతే మాత్రం మనకు నెక్ అనేది రౌండ్ షేప్లో కరెక్ట్గా తిరగదు, మనకు షేప్ కూడా కరెక్ట్ రాదు. ఖర్చు అయితే ఖచ్చితంగా ఇలా ఉంచేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఇదిగో ఇలా చూడండి, ఇక్కడ రౌండ్ షేప్ మనకు తిరగడం కోసం అక్కడక్కడ చిన్న చిన్న కచకాలు అనేవి ఇలా పెట్టేసుకోవాలి.
వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇదిగో పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇదిగో ఇలా ఇలా మళ్ళీ తర్వాత కట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్నట్టయితే మనకు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇదిగో ఇలా చూడండి, దీన్ని ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇదిగో పైన ఇదిగో ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక దీన్ని ఇలా అనేసుకోవాలి. ఇదిగో ఇలా లోపల వైపు ఇలా చూడండి. ఇలా షేప్ అయితే ఇదిగో చూడండి, షేప్ అయితే ఎంత బాగా వచ్చిందో. చూసిరా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా ఇలా వస్తుందండి షేప్, నెక్ షేపు. తర్వాత బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ ముందే లైనింగ్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇదిగో ఇక్కడ ఒక కచ్చకాయ అయితే పెట్టేసుకొని బ్యాక్ డాట్ అయితే వేసుకుందాం. చూడండి, నేను బ్యాక్ ఫ్రంట్ ఎలా అటాచ్ చేసి నెక్ అనేది ఎలా వస్తుందో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తానండి. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత సేమ్ మన బ్లౌజుకు వేసుకున్నట్టే వేసుకుంటే, కాకపోతే దీనికి డాట్ అనేది మనం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత మనము ఇలా ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే తీసుకొని మనము ఇలా పొడవు ఉంటే ఇట్లా జాయింట్ వేసుకోని అవసరం లేదు. పొడవు లేకపోతే కనుక ఇలా ఒక జాయింట్ అయితే వేసుకొని ఇది వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బొద్దు ఉంటే మాత్రం పర్వాలేదండి, లేదంటే వన్ సైడ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇది రెడీ చేసుకున్నాం కదండి. తర్వాత ఇక్కడ ఒక పాదం తేడాతోటి అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం డాట్ వేసుకున్నాం కదా, అక్కడ చిన్నగా ఒక ఫోల్డ్ ఇలా పెట్టేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ పట్టినట్టుగా నీట్గా వస్తుందండి. ఇదిగో ఇలా మళ్ళీ ఇలా పైనుంచి ఒక స్టిచ్ అయితే మళ్ళీ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, తర్వాత మనము ఫ్రంట్
డాట్స్ అయితే వేసుకోవాలి. చూడండి, సారీ ఫ్రెండ్స్, ఇగో ఇది ఫ్రంట్. ఇలా నెక్ అయితే చూసుకుందాం ఫస్ట్. ఇలా 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 రౌండ్ షేప్లో ఇలా చూసుకొని, ఇదిగో ఇలా ఉంది కదండి నెక్. మనం నెక్ ఆల్రెడీ ముందే యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇదిగో దీన్ని ఇది మిడిల్లోకి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా చూసుకొని ఇదిగో ఇలా చూడండి, ఈక్వల్గా వచ్చినాయి కదా. మనం ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ బెల్ట్ వేస్తాం కదండి, దానికోసమని చెప్తున్నాను. ఇలా కటింగ్ అయితే ఉక్సు పట్టి కాజా పట్టి క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు ముందు ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నట్టయితే మనకు ఇదిగో ఇలా ఇలా కట్ చేసుకున్నాక డాట్స్ వేసుకోవాలి. చూడండి, ఇలా డాట్స్ సేమ్ బ్లౌజ్కి వేసుకున్నట్టే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మళ్ళీ ఒక డాటు. తర్వాత ఇది సెకండ్ వన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇదిగో వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రాస్ బెల్ట్. ఇది సెకండ్ వన్ కూడా వేసుకున్నామండి. ఇదిగో క్రాస్ బెల్ట్ అయితే ఇలా సేమ్ మనం బ్లౌజ్కి ఎలా అయితే కుట్టేసుకుంటామో అలాగే ఇలా కుట్టేసుకున్న తర్వాత పైన అయితే ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇదిగో క్రాస్ బెల్ట్ ఇలా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ మనం ఫ్రంట్కి ఇదిగో ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇలా ఇలా కుట్టుకున్నట్టయితే బ్లౌజులు అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఇదిగో ఇలా కుట్టుకున్న తర్వాత ఇది మళ్ళీ మనం రోల్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్కి చేసుకుంటాం కదండి, అదే విధంగా దీన్ని మొత్తం ఇదిగో ఇలా చూడండి, ఇది ఉంది కదా, ఇది ఇలా పెట్టేసుకొని ఇది మొత్తం ఇలా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇదిగో ఈ ఫ్రంట్ పార్ట్ నుండి ఇదిగో ఈ మిడిల్లో నుండి ఇలా 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 లాగితే మనకు ఖర్చు లేకుండా నీట్గా ఇదిగో ఇటు బ్యాక్ సైడ్ కానీ ఇటు
ఇటు లైనింగ్ వైపు కానీ ఇటు మెయిన్ వైపు కానీ నీట్గా వస్తుంది. ఇదిగో ఇలా ఖర్చు లేకుండా. తర్వాత మనము ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకుందాం. నెక్స్ట్ మనము ఇదిగో 2 ఇలా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈక్వల్గా వచ్చినాయా లేదా ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్నట్టయితే మనకు ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటేనే బాగుంటుందండి. లేకుండా ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకున్నాక చూసుకుంటే మాత్రం కొందరికి ఉక్సు పట్టి ఎక్కువ కాజా పట్టి తక్కువ కొందరికి వచ్చే అవకాశం ఉంటుంది. అది కటింగ్లో కూడా ఉంటుందండి. కటింగ్ అనేది మనం కరెక్ట్గా చేసుకుంటే మనకు బ్లౌజ్లో ఎటువంటి తేడాస్ అనేవి రావు. మనము ఇప్పుడు హుక్స్ పట్టి అనేది వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే ఇంత పొడవున ఇలా తీసుకోవాలి. దీనికి సరిపోయేంత తీసుకొని మనము ఇక్కడ నుండి పైనుండి చూడండి, ఇలా పైనుండి ఇలా మనము ఈ మిడిల్ డాట్ కడిగి రాగానే ఒక చిన్నగా ఒక కుర్చీ అనేది పెట్టేసుకుంటే మనకు ఇట్లా కరెక్ట్గా స్ట్రెయిట్గా వస్తుందండి. తర్వాత ఈ పైన ఇక్కడ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్ట అనేది ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇలా వేసుకున్నాక మనము ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలాగా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ క్లాత్ అంతా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ ఇలా వేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ దిస్. థ్రెడ్స్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజు ఇదిగో చూడండి ఇప్పుడు స్ట్రైట్గా వచ్చింది. తర్వాత కాజా, మనము కాజా పట్ట అనేది ఇలా పెట్టేసుకొని ఇలా ఇది క్లాత్ అనేది ఒక 3 ఇంచెస్ క్లాత్ మనకు కావాల్సినంత పొడవు అంటే దీనికి సరిపోయేంత పొడవు తీసుకొని ఇదిగో ఇలా కింద పెట్టేసుకొని ఇది అనేది మనము పైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఇలా వేసుకున్నాక మనకు ఇలా కట్ చేసుకోవాలి. వచ్చేసాను కట్ చేసుకొని నీట్గా ఇదిగో ఇలా ఇక్కడున్న క్లాత్ ఇలా తీసేసుకొని ఇటువైపు తీసుకొని ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా డబల్ ఫోల్డ్ అంతే. అలా వేసుకుంటే మనకు కాజా పట్ట అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇగో ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ దగ్గర. ఎందుకంటే మనం ఫీజింగ్ వేసినాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాం. లేదంటే హెమ్మింగ్ పట్టికి పెడితే మాత్రం ఫోల్డ్ చేసుకోని అవసరం లేదండి. తర్వాత మనం ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము ఉక్సు పట్టి ఈ కాజా పట్టి ఈక్వల్ వచ్చిందా లేదా చూసుకుందాం. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగో చూడండి మనకు ఈక్వల్గా వచ్చింది. ఇదిగో ఇలా చూడండి ఇలా ఈక్వల్గా రావాలి. మనకు ఈక్వల్గా వస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇలా మిడిల్లో ఒక డాట్ అనేది మిడిల్లో ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ ఫ్రంట్
మనము అటాచ్ చేసుకోవాలి. ఇక్కడే మనకు మెయిన్గా చూడండి. నెక్స్ట్ మనము బ్యాగ్ తీసుకొని ఈ ఫ్రంట్ తీసుకొని మనము ఇదిగో ఇలా చూసుకొని ఫస్ట్ మనము ఇలా ఈక్వల్గా తీసుకొని మనం ఆల్రెడీ ముందే ఇక్కడ ఆల్రెడీ మనం ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి. ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఫ్రంట్లో ఈ రెండు ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడి వరకు ఇదిగో ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ షోల్డర్ అనేది జాయిన్ చేద్దాం. ఇదిగో ఇలా ఒక కచక అనేది ఇలా పెట్టేసుకొని షోల్డర్ జాయిన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. మనము నెక్ ఎలా పెట్టేసుకుంటున్నాము, కాలర్ ఏ విధంగా వస్తుందనేది ఇక్కడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. చూడండి, ఇదిగో ఇది ఉంది కదా, ఈ ఫ్రంట్ ఇది ఈ రెండు భాగాలు ఉన్నాయి కదండి, మనం ఆల్రెడీ విడ్ చేసుకున్నాం కదా. ఇగో ఇక్కడ ఇది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇలా కరెక్ట్గా చూసుకొని మనం ఒక స్టిచ్ అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇలా క్లియర్గా చూడండి. ఇక్కడే మనకు నెక్ ఎలా వేసుకోవాలనేది తెలుస్తుందండి. కాలర్ నెక్ చూడండి. నెక్స్ట్ తర్వాత ఇదిగో ఇలా అనేసుకోవాలి. ఇట్లా ఫ్లాట్గా ఇక్కడ అనేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి వరకు మిడిల్లో చూసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ మిడిల్లో చూసుకొని ఇదిగో ఇలా చూసుకొని ఇక్కడికి ఒక మార్క్ అయితే ఇగో బ్యాక్ పార్ట్ మిడిల్ చూసుకొని మిడిల్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనము కుట్టుకున్నదైతే ఇది కుట్టుకున్నాం కదండి, అక్కడ మిడిల్లో పెట్టుకొని చూసుకోవాలి మనకు కరెక్ట్గా ఇలా వచ్చిందా రాలేదా అనేది. మనకి ఇదిగో ఇలా చూడండి, ఇదిగో కుట్టేసుకున్నాం కదా, అది ఇక్కడ మిడిల్లో ఇక్కడ కచ్చగా పెట్టుకున్న దగ్గర నుండి ఇక్కడ వరకు చూడండి. ఇదిగో చూడండి, మనం ఇంతకుముందు కచ్చగా ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, అది ఫ్రంట్ కచ్చగా ఇది ఈజీగా కలిసిపోయింది. ఇదిగో షోల్డర్ కూడా ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసి చూడండి, ఇక్కడే మీకు అర్థం కాదు, చూడండి వీడియోనైతే క్లియర్గా. ఇక్కడికి రాగానే ఇదిగో ఇది షోల్డరు, ఇది ఇలా పట్టేసుకొని ఇదిగో ఇలా నీట్గా ఇలా ఒక స్టిచ్ ఇలా వేసుకుంటూ రావాలి. మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్ రెండో వైపు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా పట్టేసుకొని ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకొని ఇక్కడ మళ్ళీ మిడిల్ నుండి ఇదిగో ఇలా ఇలా తర్వాత ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి, డబుల్ స్టిచ్. చూడండి, వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందండి. నేను నెక్ అయితే క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలో అయితే మనము కాలర్ నెక్ ఎలా కుట్టాలి ఏంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నెక్స్ట్ తర్వాత ఇదిగో చూడండి, ఇది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇలా ఈ కచ్చక అనేది ఈ ఖర్చు అనేది ఇలా లోపలికి పోయే విధంగా ఇలా కాలర్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనము
ఇదిగో ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ దగ్గర మనము షోల్డర్ రౌండ్ షేప్ అంటే భుజం దగ్గర కరెక్ట్గా కూర్చోవడం కోసం ఇలా 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 ఒక కచ్చక అయితే పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ డిస్ ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇక్కడ నుంచి మనము ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడి వరకు ఇదిగో ఇది ఇటు సైడ్ ఓపెన్ అనుకోవాలి. ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో ఇది బయట వైపు అంటే ఇటు సైడ్ అనుకోవాలి. ఈ ఖర్చు ఏమో లోపల సైడ్ పెట్టాలి. పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ అయితే ఇలా వేయాలండి. ఇదిగో చూడండి, మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నానండి. చూడండి, ఇగో మళ్ళీ ఇది సేమ్ ఈ ఖర్చు అనేది ఇటు సైడు, ఈ ఖర్చు అనేది ఈ లోపల వైపు పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇలా ఇక్కడ వరకే వేసుకోవాలండి. వేసుకొని థ్రెడ్స్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇది మనకు కాలర్ నెక్ ఇలా వస్తుందండి. ఇదిగో చూడండి, ఇదిగో ఇది కాలర్ నెక్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.